ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ ఒక్క నిమిషం. డాక్టర్ ఈ కషాయం తాగిస్తే ఖచ్చితంగా లోపలున్న చెడు మొత్తం వచ్చేస్తుంది. అయితే సరే, వెంటనే తాగించమ్మా. బాలగారు లేనా జాగ్రత్త యశోదా. వాసుదేవ్ గారు, మీ అబ్బాయికి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మీ రుణం తీర్చుకోలేం డాక్టర్ గారు. మీ అబ్బాయిని కాపాడింది నేను కాదమ్మా, తను. త్రిపుర, నీ సహాయం మరవలేనమ్మా. డాక్టర్, హాస్పిటల్కి తీసుకెళ్దామా? అక్కర్లేదు సార్, విషయం మొత్తం కక్కేశారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నాన్న ఇప్పుడు ఎలా ఉంది? మమ్మీ, ఇక్కడ నొప్పిగా ఉంది. నాకేమైంది సుందరి? ఏమవుతుంది? నువ్వు తిన్న ప్రసాదంలో ఎవరో విషం కలిపారు బాలా. ప్రసాదంలో విషం కలిస్తే ఆ ప్రభావం మనందరి మీద ఉండాలి కదా. అంటే నీకింకా అర్థం కాలేదా అమ్మా? బాలా మీద ఎవరో మందు ప్రయోగం చేశారు. ఎవరు చేశారో తెలుసా అత్తయ్య గారు? ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలు.
బావగారికి విషయం పెట్టడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరలా నా చెల్లెల మీద అబండాలు వేయకండి. ఆపో అమ్మ మీ డ్రామాలో. చెల్లెలేమో విషం పెట్టి మా బాలని కింద పడేలా చేసేసింది. నువ్వేమో ఆ విషానికి విరుగుడిచ్చి ఏదో మా బాలాకు ఉపయోగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పిన్ని, గాయత్రి ఎన్నటికీ ఆ పని చేయదు. నువ్వు నీ పెళ్ళమ్మాయిలో ఉన్నావురా, కాబట్టి నీకేమీ అర్థం కావటం లేదు. అత్తయ్య కావాలనే బాలప్రసాదం కింద పడేలా చేసుకుని వెళ్ళి ఇంకొక ప్రసాదం తెచ్చినప్పుడే విషం కలుపుకుని తీసుకొచ్చింది ఈ గాయత్రి. వాడు చావకపోతే ఏం చెయ్యాలో కూడా మేం ప్లాన్ రెడీ చేసుకున్నామే. ప్లాన్ ఏ మిస్ అయినా ప్లాన్ బి మిస్ అవ్వదు ఈసారి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి. పెద్దాయనా, మీరు వాళ్ళతో కలిసి చాలా బాగా నటిస్తున్నారని మాకు తెలుసు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఉన్నమాట అంటే కోపం వస్తోందా? నాగభూషణం, మనం ఒకసారి గాయత్రిని తప్పుపట్టి చాలా పెద్ద తప్పు చేశామని తర్వాత తెలిసింది. ఇప్పుడు మళ్ళీ తనను తప్పుపడుతూ మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎలా కలిసిందో ఆ విషయం. గాయత్రి అయితే ఆ పని చేయదని మా నమ్మకం. అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. నా చెల్లెళ్ళు తప్పు చేసే మనిషి కాదండి. మీరు ఏ సాక్ష్యం లేకుండా అలా నిందలు వేస్తే ఎలా? మా గాయత్రికి కొంచెం కోపం ఎక్కువ, కానీ ప్రాణాలు తీసేంత కోపం తనకు లేదు. అమ్మా, ఈ విషయం ఇక్కడితో వదిలేసి అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళండి. ఇదిగో, ఇది గాయత్రి రాసే డైరీ బావుగారు. ఒకసారి ఆ డైరీ తీసి ఈ మధ్యం రాసిన పేజీలు చదవండి. ఇది నువ్వు రాసిన డైరియా గాయత్రి? అవును మామయ్య గారు. ఈ ఇంటి వారసుడు వంశోద్ధారకుడు బాలాగారని అంటున్నారు. మరి నా భర్త పరిస్థితి ఏంటి? నాకు చివరికి మిగిలేదేంటి? ఒకవేళ బాలాగారే లేకపోతే నా భర్త ఈ ఇంటికి వారసుడు, ఆస్తి, బిజినెస్ అన్ని మావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.